నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ క్రిందటిసారి అఫిడవిట్లో భార్య పేరు ఒకళ్ళ పేరు పెట్టారు, ఈ సఫా అఫిడవిట్లో ఇంకొక భార్య పేరు పెట్టారు, ఆయనకి ఇద్దరు భార్యలు అంటూ కంప్లైంట్ చేశారు హైకోర్టుకి. అయితే దాన్ని రిటర్నింగ్ అధికారి చూడాలి తప్పించి మాకేం సంబంధం లేదని న్యాయస్థానం తోసిపుచ్చింది. నెల్లూరు పట్టణ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ తన నామినేషన్ పత్రాల్లో తన రెండో భార్య ఇందిర గురించిన వివరాలు, ఆమె ఆస్తి వివరాలు వెల్లడించలేదని, అయినా ఆయన నామినేషన్ రిటర్నింగ్ అధికారి ఆమోదించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నెల్లూరుకు చెందిన న్యాయవాది దేశాయి శెట్టి హనుమంతరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీని మీద న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ విచారణ జరిపారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. నారాయణ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ భారీ వివరాల కాలంలో వివరాలు పొందుపరిచినట్టు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల ప్రక్రియ మొదలైందని, అందువల్ల ఈ వ్యవహారాలు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. రిటర్నింగ్ అధికారి తీరు మీద అభ్యంతరాలు ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్ ఆశ్రయించాల్సి ఉంటుందన్నారు. ఈసీ వాదనలతో న్యాయమూర్తి ఏకీపిస్తూ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి రాజ్యాంగంలోని అధికరణ 329 సబ్సెక్షన్ బి నిషేధిస్తోందంటూ హనుమంతరావు పిటిషన్ కొట్టేశారు. జాతీయ జనసేన పార్టీ తరపున అల్లూరు శ్రీనివాసులు దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో అనేక లోపాలు ఉన్నాయని, ఈ విషయంలో తాను లేవనెత్తిన అభ్యంతరాలను రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదంటూ జనసేన పార్టీ చిత్తూరు అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అల్లూరు శ్రీనివాసులు తన నామినేషన్ పత్రాల్లో తాను రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు పేర్కొన్నాను. అయినా రిటర్నింగ్ అధికారి అతని నామినేషన్ ఆమోదించారని తెలిపారు. ఈ వ్యాజ్యం మీద కూడా న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ విచారణ జరిపారు. వాదనలు విన్న అనంతరం ఆర్ఎన్ శ్రీనివాసులు పిటిషన్ కొట్టేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక జోక్యం చేసుకోలేమని రెండిట్లో కూడా తేల్చి చెప్పారు.